UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సంతృప్త హృదయంతో ఇప్పుడు నీ సేవలో ప్రభువుని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి. మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానంగా. ఆ ఒక్క ఫోటో. ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి బాబు? ఇది రాముడి కంటే కృష్ణుడి కంటే అందంగా ఉందన్నాను. ఇలా బొగ్గ మీద చేయి పెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి. ఆయన చూసిన వాళ్ళు 16 ఏళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ వెనకాల పడాల్సిందే. ఆ ముక్కు అంటే అంతే, ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే. అటువంటి ముక్కున్న మొగుడు దొరికితే ముక్కోటి దేవతలకు మొక్కుకోనట్టు లెక్క. బండ ముక్కులు బొర్ర ముక్కులు కాదు ఎంతసేపు. ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి. ఆ ముక్కుకు జాలి ఇంకేం అక్కల. ఆయన నటన నుంచి కదా, ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ. 3.5 అంటే 3.5. ముఖ్యమంత్రిగా ఉన్నా 3.5, నటుడుగా ఉన్నా 3.5, వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా 3.5, ఎప్పుడైనా 3.5. తండ్రి నుంచి నేర్చుకున్నది. ఎప్పుడు 3:35కి లేచే అలవాటు ఆయనకి లేదు. గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికిపోయేవారు. ఎందుకంటే ఈయన 3:30కి లేస్తాడు, 4:30కి బల దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ, లేకపోతే అయిపోతుంది ఇక్కడ. క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకు చెప్పాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడండి. 4 గంటల నుంచి 5:30 వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కుని కూర్చుని చదువుకుంటే రాని విద్య ఉండదండి. సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా. 4 నుంచి 5:30 గుర్తుపెట్టుకోండి. రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు, నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని. ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని 5 గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు. చస్తారా అండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే? అక్కడ ఉంటారు, బతుకుతారా ఇంకా అసలు? ఆయన 5ంటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతే. ఎలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం, నేను వచ్చే వరకు షూటింగ్ ఆపమండం, నేను సాయంత్రం 4:00కైనా వెళ్ళిపోతానన్న ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి. ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు. అది ఒక్కటి నేర్చుకుంటే యావత్ జాతి ఎన్టీఆర్ కారణంగానే బాగుపడుతుంది, అనుమానం ఏం లేదు అందులో.